శ్రావణ మాసం వస్తుందంటేనే పండగల రోజు అని అనుకుంటాము. ఆడవాళ్ళకి ముందుగానే పండగ వస్తున్నట్టుమాట. మరి ఏటి ఆ శ్రావణ మాసం ప్రత్యేకత అంటే, శ్రావణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం అని అంటారండి. మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రావణమే. దీన్ని శ్రీ లక్ష్మీనారాయణ మాసం అని కూడా అంటాము. ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించినప్పుడు విష్ణుమూర్తి లేకుండా ఉంటాడా అండి? తప్పకుండా అమ్మవారు పూజిస్తే పూజలన్నీ అయ్యేవారికి కూడా వెళ్తాయి. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదండి. లక్ష్మి అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం ఇలాంటివన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారండి అమ్మవారిని పూజించడం వల్ల. మరి అలాంటి వరలక్ష్మి వ్రతం 2025వ సంవత్సరంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. ఈసారి 2025లో 2వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1 శుక్రవారం అయితే వచ్చిందండి. మరి ఈరోజు తిథి శ్రావణ శుక్ల అష్టమి. అష్టమి తిథి ఆగస్టు 1 శుక్రవారం తెల్లవారితే 3:54 అండి. ఆగస్టు 2 శనివారం తెల్లవారితే 5:49 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా అష్టమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఆగస్టు 2 శనివారం తెల్లవారితే 3:23 వరకు ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా స్వాతి నక్షత్రం అనేది ఉంటుంది. తదుపరి అంటే శనివారం 3:24 నుండి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. చూసారు కదండి. మరి ఈరోజు తిథి నక్షత్రాలు అయితే చూసాము. మరి ఈరోజు అమ్మవారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఆగస్టు 1 శుక్రవారం తెల్లవారితే 5:46 నుండి ఉదయం 6:50 మధ్యలో సమయం అయితే మంచిదండి. అది ఉదయాన్నే మీకు కుదిరితే పూజ అనేది ఆ సమయంలో ప్రారంభించుకొని మధ్యాహ్నం 12 వరకు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు మాకు ఆ సమయంలో మేము ఈ పనులన్నీ చేసుకోలేము అనుకునే వాళ్ళు ఉదయం 9:15 నుండి ఉదయం 10:25 మధ్య సమయం అయితే మంచిదండి. ఈ సమయంలో మీరు పూజ ప్రారంభించుకొని పూజ అనేది 12 వరకు చేసుకోవచ్చండి. కానీ ఇంతకు మించి మనకి ఉదయం పూట మాత్రం మంచి సమయాలు, పూజా సమయాలు అనేవి లేవండి. చాలా తక్కువ సమయం అనే చెప్పాలి. అలా అని అదే సమయంలో పూజ కంప్లీట్ చేసేయాలని ఏం లేదు. ఆ సమయంలో గణపతి పూజ అనేది ప్రారంభించుకున్నట్లయితే మనం నెమ్మదిగా పూజ అనేది చేసుకోవచ్చు. మరి సాయంత్రం పూజా సమయాలు, మరి తాంబూల సమయం ఇవన్నీ ఇప్పుడు చూద్దామండి. సాయంత్రం అయితే 5:48 నుండి రాత్రి 8 గంటల సమయం చాలా మంచిదండి. ఈ సమయంలో మీరు అమ్మవారికి హారతి ఇచ్చుకోవడం, అదేవిధంగా మరలా దీపారాధన చేయడం, మరియు అదేవిధంగా కలశం అంటే ఆ రోజు పూజ ముగించుకుందాం అనుకునే వాళ్ళు కలశాన్ని కదపాలన్నా ఇదే సమయం అండి మంచిది. అదేవిధంగా తాంబూలం ఇద్దాం అనుకునే వాళ్ళు ఉదయం చెప్పిన పూజా సమయాలు మరియు సాయంత్రం చెప్పిన పూజా సమయాల్లో తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చండి. చెప్పిన పూజా సమయాల్లో ఒక తాంబూలం అనేది ఇచ్చి తర్వాత ఎంతమంది సుమంగళులు వచ్చినా, మనము సువాసనలు వచ్చిన తాంబూలాలు అనేవి ఇచ్చుకోవచ్చండి. ఇంకా అక్కడ మంచి సమయం చెడు సమయం అనేది లేదు. కంటిన్యూగా ఇచ్చుకోవచ్చు ఎంతమందికైనా. మరి చాలామంది నాకు పంచాంగం వీడియోలో కామెంట్ చేసేది ఎంతమందికి తాంబూలం ఇవ్వాలి. మనం అమ్మవారికి ఒక తాంబూలం ఇస్తామండి. తరువాత నుండి మన స్తోమత కొలిది ఇంత అని ఏం లేదండి. 3, 5, 11 మంది ఎంతమందికైనా సంఖ్యతో సంబంధం లేకుండా వచ్చిన సుమంగళులకి మనం తాంబూలం ఇచ్చుకోవచ్చండి. మన స్తోమత కొలిది తాంబూలంలో ఇవే ఉండాలని ఏమీ లేదండి. ఆకు చెక్క ఏదైనా అరటిపండు ఫలం అంతే అండి. తర్వాత మిగిలినవన్నీ మన స్తోమత కొలిది ఇవి ఉండేలా చూసుకోవాలి. తాంబూలం అంటే ఆకు చెక్కనండి. దానికి ఒక ఫలం, అది ఖర్జూరం పండు అవ్వచ్చు, లేదా అంటే అరటిపండు అవ్వచ్చు, ఏదో ఒక ఫలం అంతే తప్ప మనకి స్తోమతకి మించి మాత్రం పెట్టుకోవాలని ఏమి లేదండి. అది మన ఇష్టం కొలిది. మరి మనకి 3వ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కదండి. ఆ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే అంటే మనకి 5 వారాల్లో ఏ వారమైనా చేయొచ్చండి. అది పౌర్ణమికి వచ్చే ముందు 3 వారాల్లో చేసినట్లయితే ఇంకా మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి పూజ చేసిన ఆ సమయంలో పట్టు అనేది ఎక్కువగా ఉంటుందండి. మన ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి పౌర్ణమికి ముందు చేసేలా చూడండి. ఆ వారం కుదరపోతే ముందు 2 వారాలు చేసేలాగానే చూసుకోండి, ప్లానింగ్ చేసుకోండి. వ్రతం వారం కుదరకపోతే, లేదో 3 వారాలు కుదరకపోతే చివరి 2 వారాలైనా చేసుకున్నా సరిపోతుందండి. మనకి ఈసారి 5 వారాలు వచ్చే కలిసి వచ్చింది.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వాటి కోసం అశ్విని థాట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.